దుబ్బాక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో నేను బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షునిగా రాజీనామా చేస్తున్నాను. నేను ఈ రాజీనామా ఇప్పటి నుంచే ఆమోదం వస్తుంది. నాకు ఆ పార్టీతోటి నాకు సంబంధం లేదని చెప్తున్నా. ఎందుకంటే గత 3 రోజులుగా కొన్ని పరిణామాలు నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా కలిసివేసినాయి. ఇదేదో కౌన్సిల్ టికెట్ కోసమో ఎన్నికల కోసమో గెలవడం కోసమో కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయంగా నేను భావిస్తున్నా. ఆవేశంగా తీసుకుంటున్న నిర్ణయాలు కాదు, ఇది పూర్తి ఆత్మ గౌరవం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది. నేను టికెట్ ఆశించడంలో తప్పు లేదు, టికెట్ కోసం నేను ముందుండడంలో తప్పు లేదు. కానీ కొన్ని పరిణామాల మధ్య ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక 10 రోజుల క్రితం నేను నా భార్యను తీసుకొని పోయి పోతారం పోయి అడిగితే అక్కడ జనరల్ వస్తే నాకు భూమిరెడ్డికి నీకు ఏదైనా అకామిడేట్ చేయాలనే పరిస్థితి ఉంటుంది, కానీ బీసీ వచ్చినాక నాకు వేరే ఎవరు లేదు. నాకు ఆ వ్యక్తి ఎవరో ఇంకో వ్యక్తి పేరు అంటున్నావు, ఆ పేరు కూడా నాకు తెలియదు. నాకు బీసీ వస్తే నీకే టికెట్ ఇస్తా అని చెప్పి నువ్వు పని చేసుకోపో అని చెప్పిన వ్యక్తి 10 రోజుల క్రితం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. నేను పని చేసుకుంటూ వస్తున్నా, గ్రౌండ్లో ఉన్నా, తిరుగుతున్నా, నా పని నేను ఉంటుంటే టికెట్ అడ్డుకోవాలని కుట్రలతో కొందరు వెళ్ళిరు. ఆ పరిణామాలు కూడా నాకు చెప్తుంటే కూడా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు ఎమ్మెల్యే క్లియరెన్స్గా హామీ ఇచ్చిందని చెప్పేసి. పరిస్థితి ఏంటంటే ఇన్కమింగ్ నాకే ఆయన వేసి ఎమ్మెల్యే నువ్వు నామినేషన్ వేసుకో అని చెప్పిండు. నామినేషన్ వేసుకో అని చెప్పినాక కూడా ఇంకా దాన్ని సాగదీస్తూ ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా చెప్తున్నాం, ఇంకా కన్విన్స్ చేస్తున్నాం. అంటే నాకు బాధ ఏంది అంటే నాకు ఒక భూమిరెడ్డితోటో నాకు ఒక తుమ్మబాణితోటో పోటీ అంటే నాకు బాధ ఉండకపోయేది. నాకు ఎవరు చెప్తున్నారు అని అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తి, పార్టీకి ఒక్కసారి కూడా కండువా కప్పుకోని వ్యక్తితోటి కన్విన్స్ చేస్తున్నా అని మాట్లాడుతుంటే బాధ అవుతుంది.